ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. లండన్లో చంద్రబాబు అరెస్టు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే అనుమతి లేకుండా అమెరికాకు బాబు లోకేష్. చంద్రబాబుకు షాక్ తగిలింది. అనుమతి లేకుండా అమెరికాకు చంద్రబాబు వెళ్ళినట్లు సమాచారం. ఇక ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారట ఇమ్మిగ్రేషన్ అధికారులు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు అనుమతినైతే ఇచ్చారట. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బాబు. స్కిల్ స్కామ్ కేసులో నిందితులైన చంద్రబాబు, ఆయన మాజీ పిఎస్ పెండ్యాల శ్రీనివాస్, కిలారు రాజేష్పై సిఐడి గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సిఐడి అదనపు డీజీ అనుమతి లేనిదే వారు విదేశాలకు వెళ్ళకూడదు అని అనుమతి తీసుకోకుండానే చంద్రబాబు అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారు అని అయితే అంటున్నారు. సో మరోవైపు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు విచారణలో ఉండగా చంద్రబాబు కోర్టుకు సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్ళాలనుకోవడం విశేషమండి. సో దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కాసేపు చర్చ జరిగింది. సిఐడి అధికారులు వివరణ తీసుకున్నారు. ప్రస్తుతానికి అమెరికా వెళ్లేందుకు అనుమతి లభించింది. దీంతో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లారని చెప్తున్నారు. సో ఇప్పటికే లోకేష్ కూడా అమెరికా ఆల్రెడీ వెళ్ళారట.